బ్రిటిష్ మహారాణి కిరీటంలో ఉన్న కోహినూర్ డైమండ్ను వాపస్ తేవాలంటూ డిమాండ్లు సుప్రీంకోర్టు తలుపులు ఎందుకు తట్టాయి? కోహినూర్ వజ్రం భారతీయులకు ఎందుకంత అపూర్వమైంది? ఒరిజినల్గా 793 క్యారెట్ల కోహినూర్ వజ్రం ఎందుకు 105 క్యారెట్లకు కుచించుకుపోయింది? మన డైమండ్ మనకు దక్కేనా? వాసీ స్టోరీ. భారతదేశ చరిత్రకు అద్దం పట్టిన కోహినూర్ వజ్రం వయసు 5000 సంవత్సరాలు. దొరికింది గుంటూరు జిల్లా కొల్లూరు గనిలో. కోహినూర్ వజ్రం అసలు యజమానులు తెలుగు సామ్రాజ్య పాలకులు కాకతీయులు. 14వ శతాబ్దం ఆరంభంలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారత దండయాత్ర చేశాడు. ఖిల్జీతో యుద్ధంలో 1310లో ఓరుగల్ సామ్రాజ్యం పతనమైపోయింది. ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ కోహినూర్ వజ్రాన్ని లూటీ చేశాడు. అలా కోహినూర్ వజ్రం తెలుగు నేలను శాశ్వతంగా వీడిపోయింది. అనంతరం 1526లో బాబర్ స్థాపించిన మొఘల్ వంశం పాలనలో కోహినూర్ వజ్రం ఓ భాగమైంది. దీనిని బాబర్ కా హీరా అని అప్పట్లో వ్యవహరించేవారు. బాబర్ కొడుకు హుమాయూన్ కోహినూర్ తమ వద్దకు ఎలా చేరిందో తొలిసారి చరిత్రలో నమోదు చేయించారు. కోహినూర్ వజ్రం మొఘల్ రాజుల వద్దే 200 ఏళ్ల వరకు ఉంది. 5వ మొఘల్ రాజ్ షాజహాన్ తన నెమలి సింహాసనంలో ఈ వజ్రాన్ని పొదిగించాడు. 1658లో అనారోగ్యం పాలైన షాజహాన్ను ఆగ్రా కోటకే ఔరంగజేబు పరిమితం చేయించాడు. ఓ విధంగా బంధించాడు. షాజహాన్ పెద్ద కొడుకు దారా షికో సెక్యులర్ భావాలు కలిగినవాడు. అది నచ్చని ఔరంగజేబు అతను ముస్లిం కాదంటూ 1659లో చంపించి తాను ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అలా ఔరంగజేబు వశమైంది కోహినూర్. కోహినూర్ అసలు బరువు 793 క్యారెట్లు, అంటే 158.6 గ్రాముల బరువు, అంటే సుమారు ఓ మొబైల్ ఫోన్ బరువు అంతా. ఔరంగజేబ్ కోహినూర్ వజ్రాన్ని కట్ చేసి పాలిష్ చేయాల్సిందిగా ఇటాలియన్ వజ్రాల వ్యాపారి హోర్డెన్సో బోర్గియాకు అప్పగించాడు. బోర్గియో నేర్పర్ కానుందున కోహినూర్ వజ్రంపై ఘాట్లు పడ్డాయి. పైగా దానిని 186 క్యారెట్లకు తగ్గించాడు, అంటే 37.2 గ్రాముల బరువుకు తగ్గించాడు. దానికి ఆగ్రహించిన ఔరంగజేబ్ బోర్గియాకు 10,000 రూపాయల జరిమానా విధించాడు. పర్షియా రాజు నాదిర్ షా 1739లో ఢిల్లీ దండయాత్రలో కోహినూర్ వజ్రాన్ని లూటీ చేశాడు. అలా కోహినూర్ ఇరాన్కు వెళ్లిపోయింది. నాదిర్ షా దానికి కోహినూర్ అనే పేరు పెట్టారు. కోహినూర్ అంటే వెలుగుల కొండ అని అర్థం. నాదిర్ షా కాలంలో కోహినూర్ విలువను తొలిసారి లెక్కించమని తన దర్బార్లోని ఎక్స్పర్ట్లను ఆదేశించారు. ఒక మనిషి 5 రాళ్లను తీసుకుని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలలో విసిరాక చివరి రాయిని ఆకాశం వైపు విసిరాలి. ఈ రాళ్ల మధ్య దూరాన్ని ఎంత బంగారం, రత్నాలతో నింపుతామో అంత విలువ కోహినూర్దని వారు లెక్కించారు. నాదిర్ షా హత్యానంతరం వారసుడు షుజాషాను కూలదోసి మహ్మద్ షా సింహాసనం అధిష్ఠించాడు. షుజాషా సైన్యాధికారి అహ్మద్ షా దురానీ పంజాబ్కు పారిపోయి వచ్చి లాహోర్లో తలదాచుకున్నారు. తమకు ఆశ్రయం కల్పించిన సిక్కుల మహారాజు రంజిత్ సింగ్ కు 1813లో కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయానికి అందజేయాల్సిందిగా రంజిత్ సింగ్ తమ వీలునామాలు రాశారు. రంజిత్ సింగ్ మరణాంతరం బ్రిటిష్ వారు ఆయన కోరికను తీర్చలేదు. సిక్కులతో యుద్ధంలో గెలిచిన ఈస్ట్ ఇండియా కంపెనీ 1849లో బలవంతాన లాహోర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా కోహినూర్ వజ్రం సహా రంజిత్ సింగ్ ఆస్తులన్నీ ఈస్ట్ ఇండియా కంపెనీ వశమయ్యాయి. కోహినూర్ వజ్రం తమ గడ్డకు చేరడాన్ని నేటి బ్రిటిష్ వారు కూడా హర్షించడం లేదు. ఈ వజ్రం మూలాన అనేక యుద్ధాలు వస్తున్నాయంటూ ఒకప్పటి భారత గవర్నర్ జనరల్ డల్హౌసీ నమ్మారు. అందుకే రంజిత్ సింగ్ చిన్న కొడుకు మహారాజా దులీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ మహారాణి విక్టోరియాకు బహుమానంగా ఇప్పించారు. అందుకోసం 13 ఏళ్ల మైనర్ దులీప్ సింగ్ ఈ బహుమానాన్ని అందించేందుకు ఓడలో ఇంగ్లాండ్కు ప్రయాణించారు.
ఇంగ్లాండ్ మహారాణి విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్కు కోహినూర్ వజ్రంపై ఘాట్లు నచ్చలేదు. 8,000 పౌండ్లు వెచ్చించి పాలిష్ చేయాల్సిందిగా గెరార్డ్ అండ్ కంపెనీకి ఇచ్చాడు. అలా 186 క్యారెట్లంటే 37.2 గ్రాముల ఒరిజినల్గా ఉన్న కోహినూర్ వజ్రం చివరకు 105 క్యారెట్లకు అంటే 21.12 గ్రాములకు కుచించుకుపోయింది. బ్రిటిష్ రాజు కుటుంబీకుల కిరీటంలో శాశ్వతంగా కోహినూర్ వజ్రం ఒదిగిపోయింది. కోహినూర్ని బ్రిటన్ లూటీ చేసిందా? సింహల రాజధాని అనురాధపురతో పాటు ఇండోనేషియాను రాజరాజ చోళుడు లూటీ చేశాడా? చరిత్రలో ఎప్పుడో జరిగిన లూటీ ధనరాశుల్ని ఇప్పుడు వాపస్ చేయాలంటూ డిమాండ్ చేయటం అర్ధరహితమా? అవుననే అంటారు చరిత్రకారుడు విలియం డార్లింపుల్. ఆయన మాటల్లోని అర్ధరార్థం ఏంటో మీరే తెలుసుకోండి. బ్రిటిష్ ఎంపీ కీత్ వాచ్, ఇండియా ఎంపీ శశి థరూర్లకు చరిత్ర తెలీదా? అవును, తెలీదని, అందుకే తప్పుడు వైఖరితో వితండవాదం చేస్తున్నారని అంటారు చరిత్రకారుడు విలియం డార్లింపుల్. నిజానికి 1849లో జరిగిన ఆంగ్లో సిక్కుల యుద్ధంలో సిక్కుల ధనరాశులను దోచుకున్నది బ్రిటిషర్లు కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకుంది. అలా కోహినూర్ ఈస్ట్ ఇండియా వశమైంది. అప్పటి సిక్కుల యువరాజు దురూప్ సింగ్ వయసు 4 ఏళ్లే. విక్టోరియా మహారాణికి నజరానా ఇచ్చే వయసు కూడా లేదని గుర్తు చేస్తారు డార్లింపుల్. ఈ విషయం తెలియక కీత్ వాచ్, శశి థరూర్లు బ్రిటిష్ మహారాణి కిరీటంలోని కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు వాపస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని తప్పుపట్టారు డార్లింపుల్. ఆ మాటకొస్తే పర్షియా రాజు నాదిర్ షా 1739లో ఢిల్లీ దండయాత్రలో మొఘల్స్ని ఓడించాక కోహినూర్నే కాదు, అలాంటి మరో వజ్రం దర్యానూర్, నెమలి సింహాసనం తదితర 10,000 బంగారు వజ్రాల ఆభరణాలను లూటీ చేశాడు. నాదిర్ షా హత్యానంతరం వారసుడు షా షుజా లాహోర్కు వచ్చి తలదాచుకున్నాడు. అదే సమయంలో సిక్కుల మహారాజు రంజిత్ సింగ్కు కోహినూర్ని నజరాగా ఇచ్చారని భారత చరిత్ర చెబుతోంది. కానీ తనను హింసించి రంజిత్ సింగ్ కోహినూర్ని లాక్కున్నాడని షా షుజా ఆత్మకథలో రాసుకున్నారని, ఈ విషయం ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ఉందని డార్లింపుల్ గుర్తు చేశారు. బ్రిటిష్ ఎంపీ కీత్ వాచ్, ఇండియా ఎంపీ శశి థరూర్ కోరుతున్నట్లు కోహినూర్ని వాపస్ చేయాలంటే ఎవరికి ఇవ్వాలి? ఇరాన్కా, ఆఫ్ఘన్లకా, ఇండియాకా? లాహోర్ ఇప్పుడు పాక్లో ఉంది కాబట్టి పాకిస్తాన్కు ఇవ్వాలా అని డార్లింపుల్ ఎదురు ప్రశ్న వేశారు. ఆ మాటకొస్తే నాదిర్ షా లూటీ చేసిన దానిలో ఇప్పటికీ ఇరాన్లో మ్యూజియంలో ఎక్కువ భాగం ఉన్నాయని, ఒట్టోమన్ రాజుకు నజరాగా ఇచ్చిన ఆభరణాలు ఇస్తాంబుల్ మ్యూజియంలో ఉన్నాయని, జార్ చక్రవర్తికి నజరాగా ఇచ్చిన కొన్ని ఆభరణాలు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ మ్యూజియంలో ఉన్నాయని డార్లింపుల్ గుర్తు చేశారు. చరిత్రలో ఎన్నడో లూటీ చేసిందంతా ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదని ఆయన అంటారు. 1000 ఏళ్ల క్రితం తమిళరాజు రాజరాజ చోళుడికి బలమైన నౌకాదళం ఉండేదని, తరచూ శ్రీలంక, ఇండోనేషియాలను లూటీ చేసేవాడని డార్లింపుల్ గుర్తు చేస్తారు. సింహాల రాజధాని అనురాధపురంలో బుద్ధ విగ్రహంలో కళ్ళుగా అమర్చిన వజ్రాలను రాజరాజ చోళుడు లూటీ చేశారనే వాదనతో ఇండియా నుండి పరిహారాన్ని శ్రీలంక కోరితే ఎలా? అలాగే జావా, సుమత్రలను లూటీ చేసేందుకు పరిహారం ఇవ్వాలని ఇండోనేషియా సర్కారు ఇప్పుడు ఇండియాను డిమాండ్ చేస్తే ఎలా ఉంటుంది? కోహినూర్ డైమండ్ సంగతి అంతే. ఇవి సంక్లిష్ట సమస్యలని అంటారు చరిత్రకారుడు విలియం డార్లింపుల్.